మరొక స్నాక్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మా మమ్మీ కొత్త స్నాక్ చేపిస్తున్నారు, చూసేద్దాం రండి. ఓకే చిన్ను, రెడీయా? రెడీ మమ్మీ. ఫస్ట్ ఒక కప్ శనగపిండి తీసుకోవాలి. తీసుకున్నామా? ఆనియన్స్ కట్ చేసావా? కట్ చేసాం మమ్మీ. మిర్చి ఇదిగో. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేయమ్మా. దాంట్లో మిర్చి, ఒక చిన్న కప్ పల్లీలు వేసామా? ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకో. ఓకేమా. ఒక చిన్న అల్లం ముక్కలు చిన్న సైజ్ చాలు. ఓకే, 1 స్పూన్ సాల్ట్ వెయ్యి. ఓకే. 1/2 స్పూన్ కారం. ఓకే. 1/2 స్పూన్ జీలకర్ర. ఓకే. 1 స్పూన్ చికెన్ మసాలా. హామా. 1 స్పూన్ ధనియా పొడి వెయ్యి. వేసామా. 1 స్పూన్ గరం మసాలా వెయ్యి. వేసా. 1/2 స్పూన్ కబాబ్ మసాలా. వేసా. చిటికెడు పసుపు వేయమ్మా. వేసా. 1/2 స్పూన్ ఆయిల్. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోరా మొత్తం. ఇంతేనా? ఏం పిండి వేయద్దా? వేయాలి ఇంకా. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు, కరివేపాకు, ఆనియన్స్, మిర్చి అంతా కలగలిసేలాగా గట్టిగా, దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా ఆనియన్ జ్యూస్ గట్టిగా కలుపుకోవాలి. ఓకేనా? తర్వాత వేసుకోవాలి. బాగా కలిపావా మమ్మీ? బాగా మిక్స్ చేసా మమ్మీ. ఓకే, ఆగు. ఇంకా వేరే ఫ్లోర్స్ వేయాలి. పిండి, శనగపిండి వేసుకున్నాం కదా, గోధుమ పిండి, రాగి పిండి, ఇడ్లీ రవ్వ వేద్దాం. ఒక చిన్న కప్ ఇడ్లీ రవ్వ వేయరా. ఓకే, హాఫ్ కప్ మైదా, 1/2 కప్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్, బియ్యం పిండి 1 కప్, 1/2 కప్ రాగి పిండి. ఓకేనా? ఇవి చాలు. ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. ఇక వాటర్ పోసుకొని, తగినంత వాటర్ పోసేసుకొని మిక్స్ చేసేసుకో ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఒక ప్యాన్, అది కడాయి పెట్టేసుకొని ఆయిల్, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు కలుపుకున్న పిండిలోంచి చిన్న బాల్ అంతా పిండి తీసుకొని రౌండ్గా చేసుకో. ఫస్ట్ రౌండ్ బాల్లో చేసుకున్నావా? ఇప్పుడు గారెలా ఒత్తుకో. ఓకే, ఒత్తుకున్నావా? ఓకే. ఓకే, ఆయిల్ వేసేమ్మా. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఓకే. స్లోగా ఉడుకుతూ ఉంటుంది. పల్లీలు వేగాలి కదా, ఆనియన్స్, చిల్లీ అన్నీ ఉడకాలి కదా. ఓకే, ఆగు. వేసేస్తావా? వేసే. అలా డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి, గోల్డిష్ కలర్ వచ్చాక. ఓకేనా? అయిపోయినాయి. అవును, అయిపోయింది. ఇంకా ఇలా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని స్లోగా ఉడకాలి, లేకపోతే పైన కాలిపోయి మాడిపోద్ది. ఓకేనా? టమాటో సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మల్టీగ్రెయిన్స్తో, అంటే అన్ని రకాల పిండ్లు, రాగి పిండి వేసాం కదా, గోధుమ పిండి బలమే, ఇడ్లీ రవ్వ కూడా బలమే, బియ్యం పిండి బలమే, ఆనియన్స్, చిల్లీ. ఓకే, ఆకు వేద్దు. ఇంకా వేగాలి. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాం. ఓకే, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే చిన్న, అయిపోయిందిగా. అయిపోయింది మమ్మీ. గార్లిష్ కూడా చేస్తా. ఓకే, గార్నిష్ చేసి ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే పల్లీలు వేగాలి చక్కగా ఆయిల్లో. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఓకే, ఎలా ఉంది చిన్న టేస్ట్? సూపర్ ఉంది మమ్మీ.
ఓకే. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.